నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, శత్రువు ఎవరనేది తెలిస్తే మన పోరాటానికి ఒక ప్రణాళిక అయితే ఉంటుంది. కనిపించని శత్రువు కోసం కనబడే ఆయుధాలు ఎన్ని ఉన్నా వేస్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆపద అనేది ఎటువైపు ఎప్పుడు ఎలా వస్తుందనేది ఎవ్వరికీ తెలియదు. రాబోయేది పెనుముప్పే అవ్వచ్చు, లేదా ప్రళయమే రావచ్చు. ఎదుర్కొనే ధైర్యం ఉన్న టైం మాత్రం ఉండదు. ఆ విషయం ఇప్పుడు అధికారికంగా కూడా ధృవీకరించారు. కాస్త ధైర్యంగా ఈ వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి. ఒక్కసారి ఆలోచించండి, 2300 అడుగుల వెడల్పు గల ఒక రాతి పర్వతం గంటకు 1,00,000 కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకొస్తుంది. కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా మన భూమి మీద విరుచుకు పడుతుందో చెప్పలేని స్థితి. ఇప్పుడు ఊహించండి, అది మన పైకి దూకే వరకు మనం దాన్ని చూడలేం. ఇది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ఒక భయంకరమైన పీడకల. సూర్యుని కాంతి వెలుగులో దాక్కున్న ఒక భీకరమైన గ్రహశకలం ఇప్పుడు కనుక్కున్నారు. ఇప్పుడు అది ప్రయాణిస్తున్న ప్రాంతం అంతటా వెలుగు ఎంత తీవ్రంగా ఉంటుందంటే భూమిపై ఉన్న టెలిస్కోప్లు కూడా అది కనపడవు. ఈ భీమాకార రాళ్లను శాస్త్రవేత్తలు స్నీక్ ఆస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. సూర్యుని మండుతున్న కాంతిలో దాగి సామాన్య దృష్టికి కనిపించిన ఈ రాక్షస రాళ్లు ఇప్పుడు మన భూమి కక్షకు భయంకరంగా దగ్గరగా తిరుగుతుంది. చిలీలోని సెరోటూలో అబ్జర్వేటరీలో సాయంకాల సమయంలో జరిగిన పరిశీలన ద్వారా ఈ గ్రహశకలం కనబడింది. ఇది శాస్త్రలోకాన్ని కలవరపరుస్తోంది. దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పు గల ఈ గ్రహశకలం సౌర వ్యవస్థలోని ఒక రహస్య మార్గంలో సంచరిస్తోంది. ఇది సూర్యుని కాంతి వల్ల ఎక్కువ టెలిస్కోప్లకు అందని ప్రాంతం. ఈ గ్రహశకలం శుక్రుడి కక్ష లోపల పూర్తిగా ఉండే రెండో వస్తువుగా గుర్తించబడింది. ఇది బుధుడి కక్షను కూడా దాటుతూ కేవలం 128 రోజుల్లో సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణం పూర్తి చేస్తుంది. ఇవి అటిరా ఆస్ట్రాయిడ్స్గా వర్గీకరించబడ్డాయి. అంటే భూమి కక్ష లోపల పూర్తిగా ఉండే సమీప భూమి వస్తువులు అనే అర్థం. ఒకవేళ ఇటువంటి గ్రహశకలం భూమిని ఢీకొంటే ఫలితం వినాశకరంగా ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా భారీ షాక్ వేవ్లను సృష్టించవచ్చు. వేల అడుగుల ఎత్తైన సునామీలను రేకెత్తించవచ్చు. ఆకాశం బూడిదతో నిండిపోయి సూర్యరశ్మిని అడ్డుకోవచ్చు. వ్యవసాయం కుప్పకొలవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఇటువంటిది పక్కా జరుగుతుందని, అది ఢీకొట్టే సమయంలో బిలియన్ల మంది ప్రాణాలను హరించి మన నాగరికతను అంతం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు నాసా తదితర అంతరిక్ష సంస్థల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పరుగులు తీస్తున్నాయి. 2022లో డార్క్ మెషిన్ ద్వారా ఒక గ్రహశకలాన్ని విజయవంతంగా దారి మళ్లించినట్లే శాస్త్రవేత్తలు ఒకరోజు ఈ భయంకరమైన విపత్తు నుండి భూమిని కాపాడాలని ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి విశ్వం మనల్ని గమనిస్తోంది. మనం చూడలేని వాటి నుండి భయపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అంతరిక్ష రహస్యం మనల్ని ఎప్పటికీ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇంతకీ మనం వాటికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. ఇటువంటి ఉపద్రవం రాకూడదని అందరం కోరుకుందాం. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.